హలో! హాయ్ అండి. అండ్ ఆఫ్టర్ సో మెనీ మంత్స్ తర్వాత నేను ఈరోజు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఏంటి మార్నింగే ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? మేము జురాసిక్ క్వెస్ట్‌కి వెళ్తున్నామండి. సో, మేము ఉన్న ప్లేస్ నుండి ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుందండి వెళ్ళడానికి జురాసిక్ క్వెస్ట్‌కి. సో, ఈ జురాసిక్ క్వెస్ట్ చార్లట్‌కి ఒక 30 మినిట్స్ దూరంలో జరుగుతోందండి. సో, ఫిబ్రవరి 20 నుండి 22 వరకు జురాసిక్ క్వెస్ట్ జరుగుతుందండి. అండ్ మేము ఈ జురాసిక్ క్వెస్ట్‌కి ఆల్రెడీ సియాటల్‌లో ఉన్నప్పుడు మా కిట్టుని తీసుకొని వెళ్ళామండి. మేము 2018లో వెళ్ళామనుకుంటా అండి సియాటల్‌లో జురాసిక్ క్వెస్ట్‌కి. అండ్ మళ్ళీ సో, ఇంకోసారి విక్కీకి కూడా చూపిద్దాము జురాసిక్ క్వెస్ట్ అనేసైతే మేమైతే స్టార్ట్ అవుతున్నామండి. నేనైతే మార్నింగ్ 4:30కే లేసేసి కొద్దిగా ఫుడ్డు, చపాతీలు అన్నీ కూడా చేసేసాను. సో, ఎక్కడికన్నా వెళ్తున్నామంటే చిన్నప్పటి నుండి నాకు హ్యాబిట్ అయింది హోమ్ ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళాలి అండి. బయట మనం ఏం తిన్నా గూడా హోమ్ ఫుడ్ అయితే కంపల్సరీ అండి. హోమ్ ఫుడ్ తిన్నాము అంటే మనకి ఏదో ఒక హ్యాపీనెస్ అండి. ఓకే. టమ్మీ ఫిల్లింగ్‌గా, హ్యాపీగా ఓకేలే కొద్దిగా హెల్తీ ఫుడ్డు మన ఫుడ్ తిన్నాం అనేసి ఒక సాటిస్ఫాక్షన్ గూడా ఉంటుంది. 2018లో మా కిట్టుని తీసుకుపోయినప్పుడు గూడా కిట్టుకి 2.5-3 ఇయర్స్ ఏజ్ అండి. అండ్ ఇప్పుడు విక్కీకి గూడా సేమ్ ఏజ్ అండి. 3 ఇయర్స్ అంటే 3½ ఇయర్ కాబట్టి సో, విక్కీకి గూడా చూపిస్తే కొద్దిగా బావుంటుంది గదా! అనేసైతే మేము స్టార్ట్ అవుతున్నామండి. అండ్ నేను మా కిట్టుకి నాకు తెలిసి 2021, 2022 ఆ టైంలో సో, నెట్‌ఫ్లిక్స్‌లో 'జురాసిక్‌ది' ఒక సీరీస్ అయితే వచ్చిందండి. ఆ సీరీస్ నేము 'జురాసిక్ వరల్డ్ క్యాంప్ క్రిటేషియస్' అండి. సో, నేనిది కరెక్ట్‌గా పలుకుతున్నానో లేదో తెలీదు. నేనిక్కడ స్క్రీన్ మీద అయితే నేమ్ పెడతానండి. మీలో ఒకవేళ ఈ సీరీస్ చూసినుంటే మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. అండ్ ఆ టైంలో 2021, 2022 టైంలో మా కిట్టు నేను ఆ సీరీస్ ఫుల్‌గా చూసామండి. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సీరీస్ కిడ్స్‌కైతే చాలా బాగా నచ్చుతుందండి. అండ్ అలాగే ఈ సీరీస్‌లో ఉన్న క్యారెక్టర్స్ మాకైతే చాలా బాగా నచ్చాయండి. సో, ఆ సీరీస్‌లో ఉన్న క్యారెక్టర్స్ డేరియస్, బ్రూక్లిన్, శామీ అండ్ అలాగే యాస్మిన్, బెన్ అండ్ అలాగే వీళ్ళకొక పెట్ డైనోసార్స్ కూడా ఉంటాయండి. అండ్ ఆ డైనోసార్ నేమ్ వచ్చేస్తే బంపీ అండి. అండ్ అలాగే ఇంకొక క్యారెక్టర్ నేమ్ కెంజీ అండి. అండ్ ఈ క్యారెక్టర్స్‌తో పాటి ఆ సీరీస్ గూడా నాకు, కిట్టుకి చాలా బాగా నచ్చిందండి. సీరీస్‌లో కిడ్స్ చేసే అడ్వెంచర్స్ కానీ, లేదు అంటే డైనోసార్స్‌కి వాళ్ళు చేసే హెల్ప్ కానీ, సో, మాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకే మేము హిమేష్‌కి గూడా ఈ సీరీస్ చూపిద్దాము అనేసైతే మేము సేమ్ సీరీస్‌ని 2025లో హిమేష్ చూసాడండి. అండ్ హిమేష్‌కి కూడా చాలా బాగా నచ్చింది సర్ప్రైజింగ్‌లీ ఈ సీరీస్. అండ్ హిమేషు ఈ 'జురాసిక్ వరల్డ్ క్యాంప్ క్రిటేషియస్' నెట్‌ఫ్లిక్స్‌లో సీరీస్ చూసినప్పటి నుండి హిమేష్ డైనోసార్స్ నేమ్స్ అన్నీ చెప్పడం, అలాగే ఆ క్యారెక్టర్స్ నేము ఫస్ట్ ఎపిసోడ్ చూస్తూనే హిమేష్‌కి ఆ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా నచ్చేసి ఆ క్యారెక్టర్స్ మొత్తం కూడా నోటెడ్ చేసేసుకున్నాడండి. అలాగే ఆ సీరీస్ మొత్తం చూసేసాక గూడా హిమేష్ ఆ క్యారెక్టర్స్‌ని గుర్తు చేసుకుంటూ ఉండడం, డైనోసార్స్‌ని గాని, వాళ్ళు చేసిన అడ్వెంచర్స్‌ని గాని, సో, హిమేష్ గుర్తు చేసుకుంటూ ఆ సీరీస్ మొత్తాన్ని గూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడండి. సో, ఈ సీరీస్ హిమేష్ చూసి ఒక 3-4 మంత్స్ అయినా గూడా స్టిల్ ఇంగా గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. అంత బావుంటుందండి సీరీస్. ఎవరైనా చూడకపోతే గూడా సీరీస్ చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలాగే మరి కిడ్స్‌కి భయపడేంతగా ఏమీ లేవండి డైనోసార్స్ గురించి. మధ్య మధ్యలలో డైనోసార్స్ కొద్దిగా షౌట్ చేస్తున్నట్లు ఉంటుంది అంతే. మరి కిడ్స్‌ని భయపెట్టే విధంగా స్కేరీ థింగ్స్ కూడా ఏం పెద్దగా లేవండి ఈ సీరీస్‌లో. సో, నేను ఈ సీరీస్ గురించి దేనికి చెప్తున్నానంటే, సో, ఇంకా హిమేషు ఈ సీరీస్ గూడా చూసి ఇంకా డైనోసార్స్ మొత్తం కూడా ఫైండ్ ఔట్ చేస్తున్నాడు కాబట్టి సో, ఇంకా హిమేష్‌ని ఈ డైనోసార్ క్వెస్ట్‌కి తీసుకపోతే బావుంటుంది అని మాకనిపించిందండి. అప్పుడు మేము 2018లో కిట్టుని తీసుకుపోయినప్పుడు కిట్టుకి డైనోసార్స్ గురించి పెద్దగా తెలియదు. జస్ట్ టీవీలలో అట్లా చూడడమే. అప్పుడు కిట్టుకి ఒక్క డైనోసార్ నేమ్ గూడా తెలీదండి. ఇప్పుడు హిమేష్‌కి డైనోసార్స్ నేమ్స్ తెలుసు. అలాగే హిమేషు రీసెంట్‌గా 'జురాసిక్' సీరీస్ గూడా చూసారు కదా! కొద్దిగా బాగా ఎంజాయ్ చేస్తాడు 'జురాసిక్ క్వెస్ట్‌లో' రైడ్స్ అన్నీ కూడా అనేసి అయితే సో, హిమేష్‌కి కూడా చూపించేద్దాం ఒకసారి. అలాగే ఇద్దరి కిడ్స్‌కి కూడా 'జురాసిక్ క్వెస్ట్' చూపించినట్టు ఉంటుంది. మళ్ళీ ఒకరికి చూపించి ఒకరికి మిస్ చేసినాం అన్న ఫీలింగ్ లేకుండా అనేసైతే మేమైతే ఇంకా వచ్చేసామండి 'జురాసిక్ క్వెస్ట్‌కి'. మేము వద్దాం అనుకున్నాం కానీ, కానీ సాటర్‌డేనా, సండేనా అనేసైతే మేమింకా డిసైడ్ కాలేదండి.
ఇంకా మా హస్బెండ్‌కి నేను సాటర్‌డే ఈవినింగ్ చెప్తే సడెన్‌గా సరేలే టుమారో వెళ్దాము అనేసి అయితే మేము స్టార్ట్ అయ్యామండి. సో, అందుకే మేము సాటర్‌డే నైట్‌కి టికెట్స్ బుక్ చేసుకున్నామండి. ఇంక సండే మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేము బుక్ చేసుకున్నప్పుడు మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం 1 వరకు మాకు టైం ఉండిందండి. మేము తీసుకున్న అపాయింట్మెంట్ ప్రకారం. అండ్ మేము ఇక్కడికి రీచ్ అయినాక లోపలికి రాకముందే మేము కొద్దిగా రైసు, మేము తెచ్చుకున్న చారు అయితే తినేసామండి. టేస్ట్ అయితే చాలా బావుండింది. సో, ప్రశాంతంగా తినేసి ఇంగ హిమేష్‌కు డైనోసార్స్ అన్నీ చూపిచ్చేసి, హిమేష్ అయితే ఆ సిరీస్‌లో చూసిన క్యారెక్టర్స్ కానీ, డైనోసార్స్ కానీ స్టోరీస్ చెప్తూనే ఉన్నాడు. మీరిక్కడ చూస్తున్న ఈ చిన్న చిన్న డైనోసార్స్ కూడా మనకి ఆ సిరీస్‌లో కనిపిస్తాయి. మా కిట్టుకి కూడా చాలా బాగా నచ్చింది. సో, కిట్టు చిన్నప్పుడు ఆల్రెడీ చూసేసాడు కాబట్టి మరి అంత ఎక్సైటింగ్‌గా ఏమీ లేడండి. సో, హిమేష్ మాత్రం ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నాడు. అండ్ అలాగే మేము కూడా చాలా హ్యాపీ. సో, ఇద్దరు కిడ్స్‌కి జురాసిక్ క్వెస్ట్ చూపించేసాం కాబట్టి సో, మేము కూడా చాలా హ్యాపీ. సో, ఇవి చిన్న పిల్లలకైతే కొద్దిగా బావుంటాయండి. మరీ కొద్దిగా పెద్దగా అయిపోతే కిడ్స్‌కి వాళ్ళకి అంతగా చూడాలనిపించదు. సియాటల్‌లోనే కొద్దిగా పెద్దగా, కొద్దిగా బావున్నట్టు అనిపించిందండి జురాసిక్ క్వెస్టు. సో, ఇక్కడ ఎన్‌సీలో సియాటల్ కంటే కొద్దిగా తక్కువ రైడ్సే ఉన్నాయి. అండ్ స్పేస్ కూడా కొద్దిగా చిన్న స్పేస్ లాగే మాకు అనిపించింది. అండ్ మీరిక్కడ చూస్తున్న డైనోసార్స్ కూడా మేము ఆల్రెడీ 2018లో కూడా సేమ్ ఉన్నాయి. సో, అప్పుడైతే ఏమేమి రైడ్స్, ఏమేమి అయితే ఉన్నాయో సేమ్ ఉన్నాయండి. జీప్‌లో తిప్పించడం గానీ, డైనోసార్ వాక్ కానీ. అండ్ ఇక్కడ హిమేష్, కిట్టు ఒకేసారి కూర్చున్నారండి. అనుకోకుండా డైనోసార్ మీద హిమేష్‌కైతే చాలా బాగా నచ్చింది. కిట్టు అయితే టోరో మీద కూర్చున్నాడండి. హిమేష్ కూర్చున్న డైనోసార్ నేమ్ అయితే నాకు సరిగ్గా ఐడియా లేదు. అండ్ మా ఇంట్లో కూడా ఇట్లాంటి జీప్ ఉందండి. సో, మేము ఎప్పుడు తీసుకున్నా కూడా ఫస్ట్ ఫ్లోర్‌లోనే తీసుకుంటాం కాబట్టి దాన్ని కిందికి దింపి మళ్ళీ డ్రైవ్ చేపిచ్చాలి అంటే అస్సలుకు ఆ జీప్ తీయనే తీయము. హిమేష్ అయితే ఇక్కడ 2 టైమ్స్ వెళ్ళాడు రైడ్‌కి. అండ్ ఇంకా హిమేష్ ఇక్కడ రైడ్‌కి తీసుకువెళ్తుంటే మా హస్బెండ్ అండ్ మా కిట్టు ఇక్కడ లెగోస్ తోటి ఒక చిన్న కార్ అయితే చేశాడండి. అండ్ మీరు ఇందాక చూసిన ఈ 4 నెక్ డైనోసార్ కూడా దీన్ని లెగోస్‌తోనే చేశారండి. నేనైతే ఫస్ట్ టైము లెగోస్ తోటి ఇంత డైనోసార్ చూడడము. ఇంకా బయట రైడ్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాక కొద్దిగా ఇక్కడికి లోపలికొస్తే ఇక్కడ డైనో వాక్ ఉందండి. ఈ డైనో వాక్ దగ్గర మా హిమేష్ సడన్‌గా బంపీ చూసాడండి. అండ్ మీరిప్పుడు చూస్తున్నారు కదా! ఆ డైనోసార్ నేము బంపీ అండి. నేను ఇందాక చెప్పిన సిరీస్‌లో బెన్ అనే బాయ్‌కి సో, ఈ బంపీ డైనోసార్ అనే పెట్ ఉంటుందండి. సో, మా హిమేష్ అయితే దాన్ని చూస్తానే బంపీ, బంపీ, బంపీ అనేసి గట్టి గట్టిగా షౌట్ చేశాడు. మళ్ళీ ఆ క్యారెక్టర్స్ మొత్తం కూడా గుర్తు చేసుకొని చెప్పాడు. అండ్ తర్వాత ఇక్కడ డైనోసార్ వాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద బెలూన్ జంపింగ్‌వి ఉన్నాయి. ఇంగా మా హిమేషు, కిట్టు వాటికెళ్ళాడండి. అండ్ తర్వాత ఇంకా మీరిప్పుడు చూస్తున్న ఈ చిన్న చిన్న గేమ్స్ మొత్తం కూడా ప్లే చేశాక నా చుట్టూరు అయితే ఇలా ఉంది అండి. అండ్ ఇక్కడ కొద్దిగా ఈ బాల్ గేమ్స్ వీటినన్నీ పెట్టారండి. ఇంక ఇక్కడ ఫేస్ పెయింటింగ్ వేపిద్దామని వస్తే చాలామంది లైన్‌లో ఉన్నారు. సో, అంతసేపు నిలబడి ఇంకా ఓపిక లేక ఇంకా ఫేస్ పెయింటింగ్ అయితే వేపించుకోలేదండి. అండ్ ఇక్కడ టాయ్ సెషన్‌కైతే మేము వచ్చామండి. చాలామంది పిల్లలు బబుల్స్ వచ్చే స్వాడ్ లాంటిది సెల్ చేస్తున్నారు. సో, చాలామంది పిల్లలు దాన్ని ఇంకా పట్టుకొని ఉంటే హిమేష్ కూడా కావాలంటే మేము ఇక్కడికి టాయ్స్ దగ్గరికైతే మేము వచ్చామండి. అండ్ ఇక్కడ టాయ్స్ కొద్దిగా ఎక్స్‌పెన్సివే నాకు అనిపించాయండి. సో, ఇలాంటి ప్లేసెస్‌కి ఎక్కడ వెళ్ళినా కూడా టాయ్స్ కొద్దిగా ఎక్స్‌పెన్సివే నాకు అనిపిస్తాయండి. అండ్ టాయ్స్ స్టార్టింగ్ ప్రైస్ $25 నుండి స్టార్ట్ అయ్యాయండి. సో, ఇంగ మా కిట్టు ఒకటి అడిగింటే సో, తర్వాత ఇంగ వద్దన్నాడు. ఫైనల్‌గా మా హిమేష్ అయితే ఆయనకు నచ్చిందయితే తీసుకున్నాడండి. అండ్ దీని ప్రైస్ $35 పడింది. $35కి ఆ బబుల్స్ అంటే సరేలే ఇంకా హిమేష్ ఫస్ట్ టైమ్ అడిగాడు కదా! అనేసి అయితే మేము కొనిపించామండి. అండ్ ఫైనల్‌గా అయితే వీళ్ళు తీసుకున్న టాయ్ అయితే ఇది అండి. ఇంగ అది మొత్తం బబుల్స్ అయిపోయేంత వరకు ప్లే చేశారు. మళ్ళీ కొద్దిగా పెట్టుకున్నారు. మళ్ళీ సమ్మర్ వస్తుంది కదా! సమ్మర్‌లో ప్లే చేయొచ్చు. ఈ బబుల్స్ స్వాడ్ అనేసి ఇంకా మేము ఫైనల్‌గా మొత్తం చూసేసి ఇంకా మొత్తం ఒక రౌండ్ తిరిగేసి ఇంకా మేము బయటికైతే వచ్చేస్తున్నామండి. ఆల్ రైడ్స్ అన్నీ కూడా మేము సియాటల్‌లో ఏం చూసామో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి. మా హిమేష్‌కైతే చాలా బాగా నచ్చింది. అండ్ కిట్టు ఆల్రెడీ చూసి సో, ఆయనకు కొద్దిగా గుర్తుకుంది కాబట్టి ఆయన అంతగా ఏమీ ఎక్సైట్ కాలేదు. మేము మార్నింగ్ 8:30కో, 8:40కో వస్తే ఇప్పుడు టైం 11:58 అవుతుందండి. సో,
మేమింగ వచ్చేసి ఇంకా హ్యాండ్‌కి కట్టుకున్న ట్యాగ్స్ మొత్తం తీసేసి సో, మేము ఆల్రెడీ హోమ్ నుండి స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ జురాసిక్ ఫెస్ట్‌కి ఈ చుట్టుపక్కల ఏమన్నా రెస్టారెంట్స్ ఉన్నాయా అనేసైతే వాటిని కూడా చూసుకొనైతే మేము స్టార్ట్ అయ్యామండి. బట్ కానీ చాలా రెస్టారెంట్స్ చూసాం గానీ, వాటిలో అన్నీ కూడా మన రెగ్యులర్‌గా చికెన్ బిర్యానీ అవి మనం సెపరేట్‌గా ఆర్డర్ చేసుకొని తినేదేమీ లేదండి. అంటే డైనింగ్ లాగా లేదు. సో, వాళ్ళేంటంటే థాలీస్ లాగా సెల్ చేస్తున్నారు. సో, థాలీ అయితే అస్సలు సరిపోదండి మాకు నిజంగా చెప్పాలి అంటే. సో, ఇప్పుడు మొత్తం తిరిగి వెళ్తున్నాం కాబట్టి థాలీస్ తినాలంటే సరిపోదు అనిపించిందండి. నాకెందుకో అండి థాలీస్‌లో రైస్ చాలా తక్కువ పెడతారు అనిపిస్తుందండి. కర్రీస్ అయితే ఎక్కువ ఉంటాయి గానీ, ఆ కర్రీస్ తినడానికి రైస్ అయితే చాలా తక్కువ పెడతారు అనైతే నాకు అనిపిస్తుందండి. అండ్ మేమింకా హౌస్‌కైతే స్టార్ట్ అయిపోయామండి. సో, ఇంగ మేము హౌస్‌కి వెళ్ళే దారిలో నేను మార్నింగ్ తెచ్చిన చపాతీ, పప్పు, సో, ఆరెంజెస్, సిసేం లడ్డు వీటినన్నీ గూడా తినేసామండి. బిస్కెట్స్ అయితే నేను ఓపెన్ గూడా చేయలేదు. సో, పిల్లలు కూడా నాకు ఆ ఫుడ్ కావాలి, ఈ ఫుడ్ కావాలి మనైతే సతాయిచ్చరండి. ఏం పెడితే దాన్ని తింటారు. మా హిమేష్ అయితే కాసేపు పడుకున్నాడండి. నేను గూడా కాసేపు పడుకున్నాను. మా కిట్టు అయితే ఇంకా స్టోరీ బుక్స్ తెచ్చుకొని స్టోరీ బుక్స్ చదువుతున్నాడు. అండ్ మేమింకా మాట్లాడుకుంటూ, సాంగ్స్ ఇనుకుంటూ మేమైతే హౌస్‌కైతే రీచ్ అయ్యామండి. ఇంత పెద్ద వ్లాగ్ పెట్టడం ఫస్ట్ టైమ్ అండి. నేనెప్పుడు షార్ట్స్ పెడతాను. టైం ఉండదు గాబట్టి, ఇద్దరు పిల్లలతో టైం ఉండదు గాబట్టి, మోస్ట్‌లీ నేను 1 మినిట్ కానీ, లేదంటే 2 మినిట్స్ కానీ షార్ట్స్ పెడతాను. సో, 3 మినిట్స్ కూడా చాలా రేర్‌గా షార్ట్స్ పెడుతూ ఉంటాను. ఇంగ నుండి లాంగ్ వీడియోస్ పెడదాం అనైతే నేను అనుకున్నానండి. మార్నింగ్ మేము 6కి స్టార్ట్ అయితే హౌస్‌కొచ్చేతలకే 2 అయిందండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.